ఉన్నారు. రైట్. ఇట్లా కరెక్ట్. ఈ దేశంలో మన రెండే లేవు కదా రాష్ట్రాలు. రైట్. గిరికొండలరెడ్డి గారు మనతో పాటు బచ్చి శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా ఎనుగంటి రాజునాథ్ గారి దగ్గరికి వెళ్దాం. బీజేపీ అధికార ప్రతినిధి రాజునాథ్ గారు నమస్తే. సార్, ఈరోజు కేబినెట్ భేటీకి సంబంధించి మీరేమంటారు? ముఖ్యంగా బనకచర్ల ప్రాజెక్టు, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల గురించి, అలాగే మిగతా కాళేశ్వరం తదుపరి కార్యాచరణ గురించి, ఇలా రకరకాల వాటిపై కూడా చర్చ జరుగుతుంది. ఎలా చూస్తారు? ముఖ్యంగా బనకచర్ల విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా తన స్టాండ్ ఏంటో కూడా ఈరోజు చెప్పబోతుంది. ఎలా చూస్తారు మీరు? ముందుగా అందరికీ పెద్దలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు జరుగుతున్నటువంటి క్యాబినెట్ సమావేశానికి నిజంగా చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే రెండు ముఖ్యమైనటువంటి విషయాలు ఏదైతే ఈ నీటి విషయంలో బనకచర్ల ప్రాజెక్టు విషయంలో, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు రేపో మాపో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, తర్వాత రిజర్వేషన్ల మీద అనేక రకాలైనటువంటి చర్చలు జరుగుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి క్యాబినెట్ భేటీ మరికొద్ది నిమిషాల్లో నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు లేకపోతే మంత్రులు మీడియా సమావేశం పెట్టేటువంటి అవకాశాలు ఉంది. అయితే ఈ సందర్భంగా మొన్న ఏదైతే అఖిలపక్ష మీటింగ్ అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందో దానికి భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మా ఎంపీలు డికే అరుణ గారు, తర్వాత రఘునందన్ రావు గారు ఇద్దరు కూడా వెళ్ళడం జరిగింది. ఏ సమస్యలు ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి తెలంగాణ రాష్ట్రం యొక్క హక్కులను కాపాడడం కోసం తప్పకుండా మేము పోరాటం చేస్తామని తెలపడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే మనం ఇబ్బంది జరుగుతుందని భావిస్తున్నామో దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఈ గోదావరి జలాశయాల్లో ఉన్నటువంటి 968 టీఎంసీలను కాకుండా ఇంకా అదనంగా అక్రమంగా నీటిని వాడాలనేటువంటి ప్రయత్నం చేస్తుందో దాని మీద, ప్లస్ తర్వాత ఒకవేళ ఈ బనకచర్ల ప్రాజెక్టు వల్ల మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భద్రాచలం రామాలయం మునిగిపోతుందని, తర్వాత మనుగూరులో ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉందో హెవీ వాటర్ ప్లాంట్ ఉందో దానికి ఇబ్బంది జరుగుతుందని, దుమ్ముగూడెం దగ్గర ఉన్నటువంటి తెలంగాణ ఏపీ సరిహద్దుల్లో ఉన్న గ్రామాలు కూడా ముంపునకు గురవుతాయని చెప్పేసి ఏదైతే మనం లేవనెత్తుతున్నామో ఇవి చాలా ముఖ్యమైనటువంటి సమస్యలు. ఈరోజు నేను అడుగుతున్నా ఈ సందర్భంగా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఓకే, మీరే చెప్పారు కదా, గతంలో నేను టీడీపీ కళాశాలలో చదువుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉద్యోగం చేస్తున్నానని చెప్పారు. మరి మీరు చదువుకున్నటువంటి కాలేజీలో ఉన్న ప్రిన్సిపాలో లేకపోతే మీ గురువులో ఈరోజు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఇక్కడ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఈ బనకచర్ల ప్రాజెక్టు మీద మీరు ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తలేరు? ఎందుకు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీరు ఫోన్ చేయడమో లేఖ రాయడమో దీని మీద మాట్లాడాలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకంగా భద్రాచలము తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని చెప్పడానికి ఎందుకు మీకు ఇబ్బంది అవుతుందో ఈ సందర్భంగా మాకు అర్థం కావడం లేదు. కాబట్టి ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ నీటి పంపకాల విషయంలో గానీ ప్రాజెక్టుల విషయంలో గానీ అన్యాయం. కానీ రాజునాథ్ గారు, ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్ట్ అయితే పూర్తిగా అక్రమ ప్రాజెక్ట్ అని చెప్పి ఇటు కాంగ్రెస్ కానీ అటు బీఆర్ఎస్ కానీ పదే పదే చెప్తున్నాయి. అది కేంద్రం కూడా అక్కడ చంద్రబాబు నాయుడు మద్దతుతోనే అక్కడ ఉంది కనుక అడ్డు చెప్పే పరిస్థితి లేదు. ముఖ్యంగా కేంద్రం ఈ విషయంలో పట్టించుకోవట్లేదనే విమర్శలు ఉన్నాయి. దాన్ని ఎలా చూస్తారు మరి? నేనేమంటున్నా, ఇందాక పెద్దలు మాట్లాడుతూ చెప్పారు ఏమని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పాటైందే నీళ్లు నిధులు నియామకాల విషయంలో. అందులో ముఖ్యమైనటువంటి నీళ్ల విషయంలో గతంలో అనేక ట్రిబ్యునల్స్, కృష్ణా ట్రిబ్యునల్ గానీ గోదావరి ట్రిబ్యునల్ గానీ ఇంకా మిగతా ట్రిబ్యునల్ల విషయంలో గానీ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీళ్ల విషయంలో గతంలో కూడా మనం అనేక ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం జరిగింది. మీరు చూసిర్రు, ఇదే నాగార్జున సాగర్ వద్ద ఎంతో మంది పోలీసులను బందోబస్తు పెట్టి అక్కడ గొడవలు జరిగినటువంటి మాట మనం చూడలేదా? అందుకనే నేను ఏమంటున్నానంటే, మనకు ఏదైతే నీళ్ల విషయంలో మన వాటా మనకు రావాల్సిందో ఖచ్చితంగా దాని మీద అందరం కూడా గలమెత్తాలి, హక్కుల కోసం పోరాటం చేయాలి. ఇంకొకటి ముఖ్యమైన విషయం, ఈరోజు క్యాబినెట్ రైట్. రాజునాథ్ గారు వినిపిస్తుందా? సరే, ఆయన వీడియో ఫ్రీ చేయనట్టుంది. బస్ శ్రీనివాస్ గారు, సార్ మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా కేబినెట్ భేటీలో